రైట్ బ్రేకింగ్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసనలు నినాదాలతో దద్దరిల్లిపోతోంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు ధర్నాకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆందోళనలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవరణ అంతా కూడా ఉద్రిక్తంగా మారుతోంది. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించారు. కార్మికులంతా కూడా ధర్నా చేపట్టారు. చూడొచ్చు మనం ఫ్లెక్సీలు పట్టుకొని ధర్నా చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. కార్మికుల వేతనాలను ఉత్పత్తి ఆధారంగా చెల్లించాలి అంటూ సర్క్యులర్ను జారీ చేసింది యాజమాన్యం. దాన్ని వెంటనే రద్దు చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. విశాఖ సిఐఐ సమిట్ లో స్టీల్ ప్లాంట్ కార్మికులపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వీరంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడటం సరికాదు. మేము పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. మీరు రా మెటీరియల్ ఇవ్వగలరా? మేము పనిచేయడం సిద్ధంగా ఉన్న స్పేర్ పార్ట్స్ ఇవ్వగలరా? యాజమాన్య సొత్తులను విత్డ్రా చేయాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నాణ్యమైన రా మెటీరియల్ సరఫరా, యంత్రాల మరమ్మతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది అనంటూ కార్మికులు మండిపడుతున్నారు. తాజాగా యాజమాన్య వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం కార్మికులపై ఆ నెపాన్ని నెట్టడం అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే మంత్రులు, ఎంపీలు జీతాలు తగ్గించుకున్నారా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. కార్మికులను కవ్వించి ఉద్యమాన్ని అణగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తున్నారు. వారంతా కార్మికుల ఆందోళనతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో ఇప్పుడు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. యాజమాన్య సొత్తులను విత్డ్రా చేయాలి. యాజమాన్య తప్పుడు సొత్తులను విత్డ్రా చేయాలి. ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడడం సరికాదు. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా కార్మికుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఖర్చుతో కూడిన భారంగా అభివర్ణించారు సీఎం. అంతేకాకుండా ఉద్యోగులపై తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. పని చేయకుండా ఇంట్లో పడుకుంటే జీతాలు ఇస్తారా? బెదిరిస్తే కుదురుతుందా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రం 14,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చిందని, పని చేయకుండా జీతాలు ఇవ్వాల్సిన అవసరం కేంద్రం రాష్ట్రానికి ఉంటుందా? ట్యాక్స్ పేయర్స్ డబ్బును వృధా చెయ్యాలా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అంతేకాకుండా ప్లాంట్ అధికారులపై పీడీ యాక్ట్ వర్తింపు చేస్తామంటూ కూడా హెచ్చరించారు. ఉద్యోగులు బుద్ధి లేకుండా పని చేస్తున్నారని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయ, కార్మిక వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి రేకెత్తించాయి. స్టీల్ ప్లాంట్ వచ్చే ఉత్పత్తి ఆధారంగా ఉత్పత్తిని బట్టి మాత్రమే మీకు జీతాలు ఇస్తాం. గతంలో మీకు ఎగ్గొట్టినటువంటి 350% జీతాలు ఎగ్గొట్టేశాం. భవిష్యత్తులో మీకు జీతాలు రావు. ఉత్పత్తి ఆధారంగా ఈ నష్టాలకి కష్టాలకి కారణం యాజమాన్యం కాదు, ప్రభుత్వ విధానాలు కాదు, కార్మికులు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేశారు. దాన్ని ఎండార్స్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఊరకే జీతాలు రావు, పని చేయాలి, వైటల్ పని చేయడానికి వీల్లేదని చెప్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మేము అడుగుతా ఉన్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 45 రోజులు సరిపడా రా మెటీరియల్ ఇక్కడ ఉండాలి, కానీ లేదు. దీని కారకులు మీరా, యాజమాన్యమా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మిషనరీ పాత అయిందని చెప్పి సెక్రటరీ గారు ఒప్పుకున్నారు. స్టీల్ సెక్రటరీ గారు ఆ స్పేర్స్ ఇవ్వాలని బాధ్యత యాజమాన్యం మీద. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాలని రైల్వే రేకులు ఇవ్వడం లేదు, అవి ఇప్పించాలని బాధ్యత యాజమాన్యం మీద. ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి కార్మిక వర్గం తప్పుగా చూపించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ కాదు, యాజమాన్యం దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. దీనికి కారణం స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి రాకపోవడానికి కారణం సరైన రా మెటీరియల్ లేదు, లేదా స్పేర్స్ లేవు, సరైన మ్యాన్ పవర్, ఉన్న మ్యాన్ పవర్ తగ్గించారు. ఉత్పత్తి పూర్తి స్థాయిలో రాకపోవడానికి కారణం యాజమాన్యం తీసుకున్నటువంటి దుర్మార్గ చర్యలు. ఇదే స్టీల్ ప్లాంట్ లో మేము గతంలో 110%, 120%, 130% వరకు ఉత్పత్తి తీయగలిగాం. ఇప్పుడు ఉత్పత్తి తీయలేకపోవడానికి కారణం యాజమాన్యం తీసుకున్నటువంటి చర్యలు. స్టీల్ ప్లాంట్ ని 2021లో అమ్మాలని చెప్పని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందో, అమ్మటం కోసం కావాలని స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి చేయకుండా స్టీల్ ప్లాంట్ ని నాశనం చేసే పని చేస్తా ఉంది. స్టీల్ ప్లాంట్ వచ్చే ఉత్పత్తి ఆధారంగా ఉత్పత్తిని బట్టి మాత్రమే జీతం